హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నా 38 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో హెమోగ్లోబిన్ టెస్ట్ అయితే చేయించుకున్నాను. అండ్ రిపోర్ట్స్లో అయితే నాకు బ్లడ్ తక్కువ ఉంది. అండ్ దానివల్ల నేను డాక్టర్ని ఏం సజెషన్స్ తీసుకున్నానో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎందాక చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. యాక్చువల్లీ 35 వీక్స్లో నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు 9.2 గ్రామ్స్ ఉండే బ్లడ్. సో ఇంకా అప్పుడు 2 డోసెస్ ఆఫ్ ఐరన్ టాబ్లెట్స్ అయితే వేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ నేను దానికి సంబంధించిన ఒక వీడియో ఆల్రెడీ చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఇంకా నాకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, 10కి అట్లా వస్తుంది, 10+ కూడా అవుతుందిలే అనుకున్నాను. అండ్ ఫుడ్స్ కూడా కొంచెం ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండేదాన్ని. సరే ఒక 3 వీక్స్ తర్వాత, 2 వీక్స్ తర్వాత ఆర్ఎల్స్ 3 వీక్స్కి అలా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకి ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది అనేసి ఇంకా వెయిట్ చేసి ఇవాళ అయితే చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించుకుంటే ఫైనల్గా అవుట్పుట్ అయితే సేమ్ అలాగే ఉంది. అంటే బ్లడ్ డౌన్ అయితే అవ్వలేదు, తగ్గలేదు, అండ్ అలాగే పెరగలేదు. 9.2 ఉండే అప్పుడు ఇప్పుడు 9 ఉందన్నమాట. సో మనకి 9.5 పైన ఉంటే మనకి అప్రాక్స్గా 10కి కన్సిడర్ చేస్తాము. సో 9.2 అంటే ఈక్వల్స్ టు 9 కదా. సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి వేరియేషన్ అయితే లేదు. సో 1% కూడా ఏం వేరియేషన్ లేదు, ఎగ్జాక్ట్గా 9 గ్రామ్స్ అయితే ఉంది. అర్థం కాలేదు, ఇంకా మనకి డ్యూ డేట్ ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి చూసుకుంటే 2 వీక్స్ మాత్రమే ఉంది. సో ఈ 2 వీక్స్లో మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, ఇంప్రూవ్ అవుతుందా లేదో కూడా వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఈ టైంలో మనకి బ్లడ్కి సంబంధించి ఎలాంటి వ్యాక్సిన్స్ కూడా వేయించుకోకూడదు. ఇంకా బ్లడ్ ఇంకా తక్కువ ఉంటే డోనార్స్ని సర్చ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో ఒక బ్లడ్ ఎక్కించుకోవాలి అంటే అసలు చాలా ఆలోచిస్తాం. వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ ఉంటాయి, ఎలాంటి డిసీజెస్ లేకపోయినా కూడా కొంతమంది చెప్పుకోరు, బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్లడ్ విషయంలో. నాకైతే బ్లడ్ డోనార్స్ని తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు, న్యాచురల్గానే ఇంప్రూవ్ అవ్వాలి. సో దట్ ఇంకేం చేసాము అర్థం కాలేదు. యాక్చువల్గా 10 కంటే తక్కువ ఉండకూడదు అనేసి సంథింగ్ చెప్పారు పాస్లో కొంతమంది, డాక్టర్ కాదు నార్మల్గా. సరే ఇంకా డాక్టర్ని కాంటాక్ట్ అయ్యాను వెంటనే. మేడం ఇట్లా మీరు నెక్స్ట్ కన్సల్ట్ అయ్యేటప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పారు. చేయించుకుంటే మాత్రం నాకు 9 గ్రామ్స్ ఉంది, ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏం పెరగలేదు, అట్లానే ఉంది స్టాండర్డ్గా అని చెప్పాను అనమాట. దెన్ షీ టోల్డ్ యా ఫైన్, నో ప్రాబ్లం, దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. యాక్చువల్గా 7 కంటే తక్కువ ఉంటే మాత్రమే మేము బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అని చెప్పారు డాక్టరు. సో నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 9 ఉంది కదా, నో ప్రాబ్లం అని చెప్పారు. డెలివరీ టైంకి 7 కంటే తక్కువ ఉండకూడదు అని చెప్పారు. సో నాకు అప్పుడు అర్థమైంది ప్రాబ్లం లేదు అని. అండ్ ఎట్లా మరి ఐరన్ ట్యాబ్లెట్స్ అంటే సేమ్ మీరు మామూలుగా ఎలా యూస్ చేస్తున్నారో 2 ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ అలాగే యూస్ చేసుకోండి అని చెప్పారు. ఇంకా ఫుడ్ గురించి నేను ఏం అడగలేదు, ఎందుకంటే నేను యాజ్ యూజువల్గా నాకు ఫుడ్ ఎలా తీసుకోవాలో ఐరన్ ఫుడ్స్ అలాగే తీసుకుంటూ ఆ ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇంకా 2 వీక్స్ ఉంది. సో ఈ 2 వీక్స్లో ఒక 10 డేస్ పోయాక ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అప్పుడు ఇంప్రూవ్ ఉందా, ఎక్కువ రెడ్యూస్ అయిపోయిందా, స్టాండర్డ్గా ఉందా అనేది ఫైనలైజ్ అవుతుంది. సో ఆ వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని ప్రెగ్నెన్సీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.